నమస్తే, గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। అందరికీ నమస్కారం। ఇంకా సీనియర్ సిటిజన్ ఏంటంటే అవగాహన సదస్సు కొంతమందికి ఇంకోటి చెప్తలేదు, కొంతమంది ఇంకా కుటుంబాల బాగా హింసిస్తుంది। ఈ ముస్లిం కూడా బాధ చేస్తే చెప్పేది అందులో పరిష్కారం కూడా ఇది ఆటో ఇంకో ఆటో బాగా మంచి స్థానం మొదలెచ్చు వెంకటేశ్వర వాటి ఎలాంటి తీసుకైనా ఎంజాయ్ ఆలోచిస్తుంది। నువ్వు సాస్తావా సాధవా అత్యంత పోతే ఆ రెండు ముచ్చట్లు మధ్య అవగాహన కాబట్టి మీ ఇంకా సుఖాలు కానీ గౌతులు ఉంటే అసలు తీసుకొస్తే పరిష్కరించుకుంటే ఆటో మంచి బాగుంటుంది। అలాగనే ఇప్పుడు రైల్వేటికి అన్నారు కదా, అది కూడా అక్కడ అయిపోయింది చర్చిస్తున్నాడు। ఆ చర్చించలేక అవ్వలేక ఎక్కువ వచ్చాక అది సూచిస్తున్నాడే నువ్వు వాడేది 3000 పెంచడానికి అది అవుతుందని అది జీవో పెట్టి అవ్వలేనప్పుడు మనకు అవ్వలేదు కాదు, అదొకసారి పెట్టాలి తీర్మానం అప్పుడే మనకు సరిగా కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ దేవాలయ శంకరయ్య గారు కార్యక్రమం చెప్తే పరిష్కారం ఉంటుంది। వాటికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా చెప్పాలి। మేము ఆధార్ కార్డు అని చెప్పాం కదా, మీరు ఆధార్ కార్డు మాకు చెప్తే మేము అప్లోడ్ చేపిస్తాం। మీ ఆధార్ కార్డు పాత ఇచ్చి ఆ ఫామ్స్ని చేపిస్తాం। మీకు ఎలాంటి ఏ సమస్య ఉన్నా చెప్పాలి, సాధ్యమని మేము చేస్తాం। కాబట్టి మీరు భయపడి అడిగిపోతారా ఇద్దరు అని చెప్పి ఎలాంటి ఇబ్బంది ఉంటుంది, ఎలాంటి పరిష్కారం చేస్తాం। మనం 3 కేసులు పరిష్కారం మార్కెట్ కూర్చోబడ్డారు నిధి గురించి అంటాం, ఎందుకంటే ఆ సీరియస్గా పైసలు తీసుకోము 3 చేస్తాం కూర్చోబడ్డారు। ఇద్దరు కొడుకులు తల్లికి ఆసక్తి లేదు, తల్లి ఇచ్చి ఫస్ట్ మొన్న ఒక వారం రోజులు మన రిటర్న్ చేయించి బాగా సంతోషపడి సెట్ 50 అని చెప్పి అది ఇష్యూ పరిష్కారం ఏంటంటే పైసలు లేక ఫ్రీ జ్ఞానంలో కేసు కూడా ఒకటి ఉండే, అది నేను పోలీస్ స్టేషన్లో మాట్లాడితే అది కూడా ఉచితంగా అయినా కాబట్టి అసలు కేసు ఎందుకంటే మీకు ఇబ్బంది ఉంటే సాధ్యమైన చేస్తాం। బట్ ఎలాంటి ఆటోలో చేస్తాం సార్ సమస్యలు చెప్పాలి, చెప్తే ఎందుకంటే సమస్య దాచుకొని అది అయితే అంటే అది చెప్పాలి। ఈ ఆయుష్మాన్ బాబు అయితే ఆయుష్మాన్ బాబు కావాలి ఇవ్వండి, చెప్తాం సంఘం ఇవ్వండి, మీరు ఆధార్ కార్డు ఇస్తే మీరు కావాలి, ఫోన్ కావాలి, ఫోన్ ఏ సమస్య ఉన్నా ఇప్పుడు క్యాండిడేట్ కష్టం కావాలి, క్యాండిడేట్ ఫోన్ కావాలి, అయితేనే మనకు మీకు పని అవుతుంది। ఫోన్ ఇస్తే మీరు తీసుకుపోతా అక్కడ కూర్చొని పెడతా, మీరు అన్ని చేసినా కానీ నువ్వు 19% కార్డు బాధ్యత మేము చెప్తాం కాబట్టి మీరు ఇవ్వండి చెప్తే ట్రై చేస్తాం। ఆటో దగ్గర పోవచ్చు, ఏమో అందరికీ పోవచ్చు, ఇంత సీరియస్గా కాపాడడం కలిసి బాగుంది। కలెక్టర్ కూడా బాగా మంచిగా ఉన్నాడు, ఒక 3 సార్లు పోతే కూర్చొని చెప్పి కూర్చేసి లేకుండా అంటే ఇంత సీరియస్గా బాగా గౌరవిస్తున్నారు। అది ఎలాంటి ఇబ్బంది ఉందా ఇంకా తీసుకోవచ్చు, బంధువులకు కానీ ఎవరికైనా కూడా చెప్పుకోవచ్చు। ఈ ఆధార్ కార్డు కూడా అభివృద్ధి మా శ్రీకాంత్ ఏ సహాయం చేస్తుంది 90% చేస్తాం 100% అది ఏది కాదు ఏది చేస్తాం అవగాహన సదస్సు అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది। అందులో భాగంగానే మన సిరిసిల్ల రాజన్న జిల్లాలో అవగాహన సదస్సు జరుగుతుంది। ఆ సదస్సు సంఘం అధ్యక్షులు చేపూరు బుచ్చన్న గారి అధ్యక్షతన జరుగుతుంది। వారికి అలాగే రాష్ట్ర కార్యదర్శి రాజన్న జిల్లా కార్యదర్శి అయినటువంటి జనపాల శంకరన్న గారు, అలాగే కోశాధికారి కొంత దేవస్ గారు, మన గీతా ప్రచారం మన సరాధరైనటువంటి కూడా నాన్న గారు, అలాగే మన దగ్గరకు వచ్చినటువంటి సీనియర్ సిటిజన్ ముఖ్య సభ్యులు, మన అందరం ముఖ్య సభ్యులు కాబట్టి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్తూ, ఎందుకంటే
ఇప్పుడు ఒక అవగాహన సదస్సు అన్నప్పుడు ఈ సదస్సు అయిన తర్వాత మీకు ఏమేమి సమస్యలు ఉంటాయో దొత్త దేవరసన్న గారు మన జనపాల శంకర్ గారు రాసుకుంటాడు. 3 సమస్యలు ఉంటాయి. ఒకటి కొట్టులతో ఉంటుంది, ఒకటి మనకు 65 ఉండడం 50 ఇప్పుడు 60 వచ్చింది, పెన్షన్ లేదు. ఆ పెన్షన్ ఎట్లా మనం పోరాటం చేయాలనేది ఆలోచన మేము చేస్తున్నాం. ఆ గవర్నమెంట్ ద్వారా ఆదిసింగ్ గారు కానీ మంత్రి గారి దగ్గరికి ఇప్పుడు మనకు మన ఎవరు తుమ్మల నాగేశ్వరరావు గారు మన ఇన్ఛార్జ్ అయింది కాబట్టి మన ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి మా సీనియర్ సిటిజన్లకు పెన్షన్ ఎవరికైతే రాదు వాళ్ళందరికీ రావాలని చెప్పి ఒక అప్లికేషన్ ద్వారా మనం ఇవ్వాలి. ఎందుకంటే కోరంది అమ్మాయిన అన్నం పెట్టదు కాబట్టి మన సీనియర్ సిటిజన్ ఒక పెన్షన్, అలాగే రైల్వే, అలాగే వెంకటాడ టెంపుల్లో కూడా మేము ఒకసారి పోయి అడిగాం. దానికి కాలేదు, అది కూడా సీనియర్ సిటిజన్ వాళ్ళు పోతే లోపలికి వెళ్ళి డైరెక్ట్ అంటే లైన్లో తోలించడానికి ప్రయత్నం చేస్తాం. దాన్ని కూడా మా వంతు ప్రయత్నం చేస్తాం. మీరందరూ సీనియర్ సిటిజన్ అనే గొప్ప చెప్పుకుంటేనే మనం సీనియర్ సిటిజన్ అని చెప్పుకోవాలి. కార్డు ఎప్పటికప్పుడు జేబులో పెట్టుకోండి. ఏదైనా బయట పోయినా కానీ ఒక గుర్తింపుగా గోలీ కూడా అయ్యా సీనియర్ సిటిజన్ సమస్య వస్తాయి వరకు అది వచ్చినప్పుడు రోడ్డుగా పోయినా కానీ ఇట్లా చెప్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది. కాబట్టి మీరు అందరు గుర్తించి మన వాళ్ళకి అందరికి చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తూ సీనియర్ సిటిజన్ సభ్యులందరూ ఒక ఉత్సాహంగా యువకులుగా ముసలం కాదు. 60 అంటే 75-80 సంవత్సరాలు అయితే ముసలుడు. ఈ 60 నుంచి 75 దాకా ఎండుగా ఉంటేనే సీనియర్ సిటిజన్. ఆ సమస్య పుట్టింది అందుకు. కాబట్టి మన కొడుకుల గురించి కూడా అరే మా నాన్న మంచిగా ఉండడానికి రావాలంటే అప్పుడప్పుడు మన ఐక్యంగా ఉండి మన యొక్క సమస్యలు పోరాటం అన్ని చేసుకొని అవగాహన చేసుకుంటేనే మంచిగా ఉండేది. అందులో బాగా శంకరన్న కానీ మన దేవదాస్ అన్న కానీ ఎప్పటికప్పుడు మనకు అవగాహన చేస్తారు. అధ్యక్షులు ఎట్లా ఉండే మీకు ఏ సమస్య వచ్చినా హైకమాండ్కి చెప్పేస్తే దాని మీద పరిష్కారానికి మనవం చేస్తాం. అలాగే పంచాయతీ అన్నాడు ఆర్టీఓ గారికి మీకు ఎవరైనా కావాలని పేరు ఉన్నా కానీ వాళ్ళకి ఇస్తే కూడా అక్కడ అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా సమస్య ఉమ్మడిగా సీనియర్ సిటిజన్ అనేది ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, దేశవ్యాప్తంగా ఉంది. ఏదో మన శిక్షణ మనం పెట్టుకున్నది కాదు, ఇది మొత్తం ఇండియా లెవెల్లో ఉన్న సంస్థ కాబట్టి ఇది మన గవర్నమెంట్ అటాచ్మెంట్ ఉన్నాం కాబట్టి మన గవర్నమెంట్ సభ్యులమే కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉండాలని ఈ సభకు వచ్చినటువంటి మీ అందరికీ అవగాహన సదస్సు వచ్చినటువంటి మీ అందరికీ అలాగే పేరు పేరున పెద్దలందరికీ నమస్కారం చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. గారు అధ్యక్ష వహించడం కోరుతున్నాను. అలాగే మన సీనియర్ సిటిజన్ రాధన శిక్షణ శాఖ ఉపాధ్యక్షులు శ్రీ ఎల్ఏ గారు, అలాగే మన రాధన శిక్షణ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర కార్యదర్శి శ్రీ జనపాల శంకరయ్య గారు వేదిక వ్యాసం కోరుతున్నాం. కార్యక్రమం మనం 11 జరుపుకునేది అందరికీ దయచేసి మనకు కనబడటం లేట్ అయింది కాబట్టి సార్ అండి. ప్రత్యేక సలహాదారులు అలాగే